సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎర్నర్స్ అండి. ఇవాళ వీడియోలో అయితే మీ అందరికీ కూడా ప్రాఫిట్ అయితే జబర్దస్త్గా ఉంటుంది. సో పర్ అకౌంట్కి అయితే వచ్చేసి $6 ప్లస్ $6 ఎలా అయితే అని చెప్తాను. సో 100% కాదు, 1000% అయితే వెరిఫైడ్ లూట్. సో ఓకేనా. సో ఎవరు కూడా వీడియోని అయితే మిస్ చేయకండి. అండ్ ప్రతి ఒక్కరు కూడా $150 నుంచి $200 అయితే ఎర్న్ చేస్తారు. సో వీడియోని టిల్ ఎండ్ వరకు చూస్తే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేయండి. సో ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత సో మనకి ఇక్కడ టోకెన్ పాలెట్ అప్లికేషన్ అయితే సెట్ చేయండి. సో టోకెన్ పాలెట్ అప్లికేషన్ అయితే వస్తుంది. సో లేదంటే డైరెక్ట్గా లింక్స్ అన్ని లింక్స్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి. సో టెలిగ్రామ్ ఛానల్ నుంచి అయితే డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకుని టోకెన్ పాలెట్ అప్లికేషన్, ఓకేనా, టోకెన్ పాకెట్ని. సో టోకెన్ పాకెట్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సో అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసినట్లయితే సో ఓపెన్ చేసిన తర్వాత మీకు ఎలాంటి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఒక వాలెట్ని అయితే క్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి హెచ్డి వాలెట్ అనే ఆప్షన్ ఉంది కదా. సో దీని మీద అయితే క్లిక్ చేయండి. సో మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ న్యూ వాలెట్ అని ఉంటుంది. సో సింపుల్గా దీని మీద అయితే క్లిక్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ క్రియేట్ న్యూ వాలెట్ అని ఉంటుంది. సో ఇక్కడ ఒకసారి అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మీ నేమ్ అయితే ఇచ్చుకోండి. తర్వాత ఏదో ఒక వాలెట్ నేమ్ అయితే ఇచ్చేయచ్చు, ఏదైనా పర్వాలేదు. పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద అగ్రీ చేసి క్రియేట్ వాలెట్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ ఇవ్వండి. సో క్రియేట్ వాలెట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఒక పేజ్ అయితే వస్తుంది. ఐ గాట్ ఇట్ అనే బటన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మనకి కొన్ని ఫేస్ కీస్ అయితే వస్తాయి. ఓకేనా. సో ఈ కీస్ని మనం సో ఇక్కడ చూడండి కంప్లీట్ బ్యాకప్ వెరిఫికేషన్ ఉంది కదా. సో సింపుల్గా దీన్ని అయితే కాపీ చేసుకోండి. సో కాపీ చేసుకున్న తర్వాత సో చూడండి కంప్లీట్ బ్యాకప్ అండ్ వెరిఫై నవ్ ఉంది కదా. సో ఈ ఆప్షన్లోకి అయితే రెండు వచ్చిన తర్వాత వాటిని అన్నింటినీ కూడా ఆర్డర్లో అయితే పెట్టండి. సో ఆర్డర్లో పెట్టి కన్ఫర్మ్ అనే బటన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయినట్టు. ఓకేనా. తర్వాత ఈ సీక్రెట్ కీని ఎక్కడైనా సరే స్టోర్ చేసుకొని పెట్టుకోండి. సో ఫ్యూచర్లో మీకు ఇది ఉపయోగపడుతుంది. ఒకవేళ మీరు మీ వాలెట్ కనుక లాస్ అయిపోయినట్లయితే ఈ కీతో మళ్ళీ మీ వాలెట్లో ఉన్న అమౌంట్ అంతా రిటర్న్ అయితే తెచ్చుకోవచ్చు. ఓకే, మీకు వాలెట్ అనేది క్రియేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఫస్ట్ అయితే ఈథీరియం నెట్వర్క్ అయితే సెలెక్ట్ అయి ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సో ఈ 3 లైన్స్ ఉన్నాయి కదా. సో ఇందు మీదకి అయితే రండి. సో ఇందు మీదకి వచ్చిన తర్వాత సో ఇక్కడ చూడండి ఇక్కడ బీఎస్సీ ఉంది కదా. సో ఈ బీఎస్సీని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఈథీరియంలో ఎలా ఉంటుంది, ఇక్కడ మీరు బీఎస్సీ మీద సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకి బీఎస్సీ వాలెట్ అడ్రస్ అయితే చూపిస్తుంది అనమాట. ఓకేనా. ఇది మనం బైనాన్స్ స్మార్ట్ చైన్లో మాత్రమే చేయాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే గైస్ ఇక్కడ మీరు 1.5 ఓకేనా 1.5 బీఎస్సీకి ట్రాన్సాక్షన్స్ ఫీజ్ కింద మనమైతే డిపాజిట్ అయితే చేయాలి. సో 1.5 అయితే అవుతుంది మనకి. $1.5 వాల్యూ గల బిఎన్బి స్మాల్ చైన్ అయితే ఇక్కడ డిపాజిట్ అయితే చేయాలి. సో మీరు ఇక్కడ మనం బైనాన్స్ నుంచి అయితే చేయొచ్చు, లేదంటే హుబాయి వాలెట్ నుంచి, లేదంటే మీకు బెస్ట్ అండ్ అన్నిటిలో ఒక బెస్ట్ ఎక్స్చేంజ్ అయితే FTX Pro గైస్. అందులో మనకి ఛార్జెస్ ₹1 కూడా ఉండదు. సో మీరు FTX Proలో ఒక $5 అయితే డిపాజిట్ చేసుకున్నట్లయితే మీరు ఈ లూట్ని ఒక మల్టిపుల్ టైమ్స్ చేసినప్పుడు అయితే మీకు అయితే ఈజీగా అయితే వర్క్ అవుతుంది. $5 వాల్యూ గల TRXని అయితే FTX Proకి అయితే సెండ్ చేసి అక్కడ నుంచి మీరు BNB కింద అయితే కన్వర్ట్ చేసి BSCలోకి అయితే ఇందులోకి అయితే డిపాజిట్ అయితే చేయండి. ఓకేనా. నేను డిపాజిట్ చేస్తాను. సో గైస్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నేను $1.5 కదా బీఎస్సీ స్మార్ట్ చైన్ అడ్రస్ బీఎస్సీ అయితే తీసుకున్నాను. సో BNBలో సో ఇది రిసీవ్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే నేను మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, దాన్ని కాపీ చేసుకోండి. సో గైస్ మీరు కాపీ చేసుకున్న లింక్ ఇక్కడ డి యాప్స్ అనేది ఒక ఆప్షన్ అయితే ఉంటుంది మనకి టోకెన్ పాకెట్లోనే. ఇక్కడ చూడండి డిస్కవర్ అనేది ఒక ఆప్షన్ అయితే ఉంటుంది కిందన. సో ఓకేనా, ఇక్కడైతే డిస్కవర్ అనేది ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. సో ఈ డిస్కవర్ అనే ఆప్షన్లోకి అయితే రండి. సో డిస్కవరీ అనే ఆప్షన్లోకి వచ్చిన తర్వాత సో ఇక్కడ చూడండి సెర్చ్ బార్లోకి అయితే రండి. సో నేను ఇచ్చిన లింక్ని అయితే ఇక్కడ పేస్ట్ చేయండి. సో నేను ఇచ్చిన లింక్ని పేస్ట్ చేసిన తర్వాత వెబ్సైట్ అయితే ఈ విధంగా మనకైతే ఓపెన్ అవుతుంది. సో గైస్ మీకు వెబ్సైట్ అయితే ఎలా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు చూడండి. సో సింపుల్గా కన్ఫర్మ్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. సో కన్ఫర్మ్ అనే బటన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇలాంటి పేజ్కి అయితే టర్న్ ఓవర్ అవుతుంది. సో ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఒక పెట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఆ పెట్ ఏంటంటే సో ఫస్ట్ చూడండి ఫ్రీ అనే మనకు ఒక ఆప్షన్లో ఒక పెట్ అయితే ఉంటుంది. సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ అడాప్ట్ అనే బటన్ ఉంటుంది. సో దీని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ $0.57 గల ఒక ఫీజు అయితే అడుగుతుంది. సో మిమ్మల్ని అందుకే $1.5 బీఎస్సీని అయితే డిపాజిట్ చేయమని చెప్పాను. సో ఫీజుకి మాత్రం పర్ అకౌంట్కి మీకు $6 కింద అన్లిమిటెడ్ టైమ్స్ అయితే వస్తాయి. ఇందాక మీరు ఇక్కడ పెట్టుకున్న పాస్వర్డ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసేయండి. సో పాస్వర్డ్ ఎంటర్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేయండి. సో కన్ఫర్మ్ అనే బటన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మనకి చూడండి సో ట్రాన్సాక్షన్ అయితే సక్సెస్ అయిపోతుంది. మీరు పెట్ అయితే అడాప్ట్ చేసుకుంటారు. సింపుల్గా ఓకే బటన్ మీద అయితే క్లిక్ చేసి బ్యాక్ అయితే రండి. ఓకేనా. బ్యాక్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసి బ్యాక్ వచ్చిన తర్వాత ఇది మళ్ళీ ఈ వెబ్సైట్ అయితే లోడింగ్ అవుతుంది. 100% అయితే ఓపెన్ అవ్వడానికి ఒక 5 minutes అయితే టైం పడుతుంది. సో గైస్ మనకి ఇక్కడ వెబ్సైట్ అయితే ఓపెన్ అయిపోయింది ఫుల్గా. సో ఇక్కడ ఏం చేయాలని చెప్తాను, ఫస్ట్ కాన్సెప్ట్ అయితే చెప్తాను. సో గైస్ ఇందులో మనం సో ఇక్కడ చూడండి ఇది లెవెల్ అయితే కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ లెవెల్ 1 అని చెప్పేసి. సో ఈ పెట్ని లెవెల్ 6 వరకు కనుక తీసుకెళ్ళినట్లయితే మనకి
మింట్ టోకెన్ అయితే వస్తుంది గైస్, ఓకేనా. MENT మింట్ టోకెన్ అయితే వస్తుంది. అవి కూడా 10 టోకెన్స్ అయితే వస్తాయి. ఆ 10 టోకెన్ వాల్యూ అయితే వచ్చేసి $6.12 $12 గైస్, ఓకేనా. $7 అయితే ఉండేది. సో ప్రైస్ అయితే డౌన్ అయింది. కరెంట్ ప్రైస్ అయితే వచ్చేసి $6 అనుకుందాం, ఓకేనా. సో మనం ఈ పెట్ని లెవెల్ 6 చేస్తే మనకి $6 అయితే వస్తాయి. ఇక్కడ సేమ్ ఇక్కడ రెఫర్ అండ్ అర్న్ ఆప్షన్ కూడా ఉంది. మీరు ఎవరికైనా రెఫర్ చేసి మీరు రెఫర్ చేసిన వ్యక్తి ఈ సేమ్ ప్రాసెస్ని పెట్టని కానీ లెవెల్ 6 కనుక చేసినట్లయితే సో మనకి రెఫర్ అండ్ అర్న్ సిస్టమ్ ద్వారా మీకు ఇంకొక 10 టోకెన్స్ అయితే వస్తాయి. అంటే ఇక్కడ మనకి పర్ అకౌంట్కి $6 అయితే వస్తాయి, పర్ రెఫర్కి $6 అయితే వస్తాయి. మీరు ఒక 10 బైపాస్ చేసినట్లయితే సో నేను మళ్ళీ క్యాలిక్యులేషన్ అయితే లాస్ట్లో అయితే చెప్తాను. సో ఫస్ట్ ఎలా చేయాలి ఏంటి అనేది చెప్తాను, ఓకేనా. సో ఫస్ట్ గైస్ ఇక్కడ మనం లెవెల్ ఎలా కంప్లీట్ చేయాలి అనేది అయితే కాన్సెప్ట్. సో మీరు లెవెల్ కంప్లీట్ చేయడానికి మీరు ఏ పని కూడా చేయదు. ఇక్కడ వర్క్ అని ఉంది కదా, సో ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఈ వర్క్ అని ఆప్షన్ మీద క్లిక్ చేసి ఫస్ట్ ఉంది కదా మాల్ అని చెప్పేసి, సో ఓకే. సో ఈ ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకోండి గైస్, ఈ మాల్ని, ఓకేనా. సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 10 పాయింట్స్ అంటే 10 XP, ఓకేనా. 10 పాయింట్స్ ఇక్కడ మనకి పాయింట్ అంటారు, XP అని అయితే అంటారు. సో ఇక్కడ 10 XP వచ్చినట్లయితే మనకి లెవెల్ 1 అయితే కంప్లీట్ అయినట్లు. సో అలా మనం అయితే లెవెల్ 6 వరకు అయితే చేయాలి. ఇక్కడ టైం అయితే రన్ అవుతుంది కదా, ఇక్కడ 1 అవర్కి, ఓకేనా. ఇక్కడ మనం 1 అవర్కి కంప్లీట్ అవుతుంది. 1 అవర్కి మనకి ఏంటంటే వస్తుంది, ఇక్కడ కింద చూపించాను చూడండి. సో ఇక్కడ మనకైతే 5 XP అయితే 1 అవర్కి వస్తుంది. అండ్ నెక్స్ట్ అయితే వచ్చేసి 0.4 మేటీ టోకెన్ అయితే వస్తుంది గైస్, ఓకేనా. సో 0.4 మేటీ టోకెన్ ప్లస్ 1 అవర్కి 5 XP అయితే వస్తుంది. మనకి ఇక్కడ 2 టైమ్స్ అయితే ఫ్రీగా ఇక్కడ మనం దీన్ని అయితే స్టార్ట్ చేయొచ్చు అనమాట, ఓకేనా. తర్వాత నుంచి మనం ఈ 2 టైమ్స్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి అనేది అయితే నేను చెప్తాను. సో ఇక్కడ మనం లెవెల్ 6 ఎలా చేయాలి అండ్ అలాగే ఇక్కడ మనం విత్డ్రా అయితే ఎలా చేయాలి కూడా నేను క్లియర్గా చెప్తాను. సో వీడియోని అయితే టిల్ ఎండ్ వరకు చూడండి ఫస్ట్, ఓకేనా. సో గైస్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 1 అవర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ 1 అవర్ అయ్యే వరకు కూడా దీన్ని మీరు బ్యాక్గ్రౌండ్లో అయితే ఉంచవసరం లేదు. సో దీన్ని అయితే రిమూవ్ అయితే చేసేయచ్చు బ్యాక్గ్రౌండ్లో ఉంచి. సో దీన్ని మీరు బ్యాక్గ్రౌండ్లో రన్ చేయవలసిన అవసరం అయితే లేదు. సో 1 అవర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి గైస్, నా లెవెల్ అయితే చూడండి 0 అయితే ఉంది కదా. అండ్ ఇక్కడ మ్యాటిక్ టోకెన్ కూడా చూడండి. సో 1 అవర్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ క్లెయిమ్ రివార్డ్ వర్క్ రివార్డ్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి 5 XP అయితే వచ్చింది, 5 పాయింట్స్. అలాగే ఇక్కడ చూడండి 0.4 మ్యాటిక్ టోకెన్ కూడా మనకి ఇక్కడ యాడ్ అయిపోయింది. సో యాడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ చూడండి, సో వర్క్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ పెట్ హ్యాస్ బిన్ టైర్డ్ అని అయితే వస్తుంది. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇప్పుడు మీరైతే బ్యాక్ రండి. సో బ్యాక్ అయితే వచ్చిన తర్వాత సో ఇక్కడ చూడండి ఇంటూ సింబల్ అయితే కనిపిస్తుంది కదా. సో అప్లికేషన్ నుంచి బ్యాక్ వెళ్ళి రావాలంటే కొంచెం ఇంటూ సింబల్ ఉంది కదా. సో ఇంటూ సింబల్ మీద అయితే క్లిక్ చేసినట్లయితే మీరు మొత్తం ఓవరాల్గా టోకెన్ పాకెట్ డిస్కవరీ పేజ్లోకి అయితే వస్తారు. వచ్చిన తర్వాత సో గైస్ మీరు డిస్కవర్ పేజ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ప్యాన్ కేక్ స్వాప్ అని చెప్పేసి ఇక్కడ హాట్ యాప్స్ అని చెప్పి హాట్ డీ యాప్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ప్యాన్ కేక్ స్వాప్ అని చెప్పేసి ఉంటుంది గైస్, ఓకేనా. సో ఈ ప్యాన్ కేక్ స్వాప్లోకి అయితే రండి. సో ప్యాన్ కేక్ స్వాప్లోకి వచ్చిన తర్వాత సో గైస్ ప్యాన్ కేక్ స్వాప్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ముందు అయితే వాలెట్ అయితే కనెక్ట్ చేసుకోమని అడుగుతుంది. సో వాలెట్ మీద క్లిక్ చేసి ఇక్కడ టోకెన్ పాకెట్ అయితే ఒక ఆప్షన్ ఉంటుంది. సో టోకెన్ పాకెట్ మీద క్లిక్ చేసి కనెక్ట్ చేసుకోండి వాలెట్ని. సో వాలెట్ కనెక్ట్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే సో కింద చూడండి ఇక్కడ కేక్ అని ఒక ఆప్షన్ ఉంది కదా. సో ఈ కేక్ మీద అయితే క్లిక్ చేయండి. సో కేక్ మీద అయితే క్లిక్ చేసుకున్న తర్వాత నేను మీకు ఒక కాంట్రాక్ట్ అడ్రస్ అయితే ఇస్తాను గైస్, ఓకేనా. టోకెన్ది ఒక కాంట్రాక్ట్ అడ్రస్ అయితే ఇస్తాను. సో ఆ అడ్రస్ని ఇక్కడైతే పేస్ట్ చేయండి. సో మీరు ఆ అడ్రస్ని పేస్ట్ చేసిన వెంటనే ఇక్కడ మేట్ టోకెన్ అయితే వస్తుంది. సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేసి యాడ్ చేసుకోండి టోకెన్ని. సో ఓకేనా, యాడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు 2 టోకెన్స్ని అయితే బై చేయాలి. సో దాని వర్త్ అయితే వచ్చేసి $1 అయితే ఉంటుంది. సో మిమ్మల్ని ఆల్రెడీ ఇందాక $1 అయితే డిపాజిట్ అయితే చేయమని చెప్పాను. ఆల్రెడీ ఇందాక మీకు ఫీజు చెప్పినప్పుడు చెప్పాను కదా, $1 అయితే డిపాజిట్ చేయమని. ఇక్కడ మనం 2 టోకెన్స్ అయితే బై చేయాలి. సో ఇక్కడ టోకెన్స్ ఎలా బై చేయాలి అంటే సో గైస్ మీరు టోకెన్స్ని బై చేయాలంటే ఇక్కడైతే వాలెట్ అయితే కనెక్ట్ చేయాలి. సింపుల్గా కనెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ టోకెన్ పాకెట్ ఒక ఆప్షన్ ఉంటుంది. సో సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత సో ఆటోమేటిక్గా మనకైతే వాలెట్ అయితే కనెక్ట్ అయిపోతుంది. సో వాలెట్ కనెక్ట్ అయిపోయిన తర్వాత సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 2 టోకెన్స్ అని అయితే ఎంటర్ చేయండి, ఓకేనా. సో 2 టోకెన్స్ అని అయితే ఎంటర్ చేసిన తర్వాత సో ఇక్కడ మీకు బ్యాలెన్స్ అయితే నా దాంట్లో సో డిపాజిట్ అయితే తక్కువ ఉందని చెప్తుంది. వెయిట్. సో ఓకే గైస్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి 2 టోకెన్స్ అనేది మనం అయితే బై చేయాలి. సింపుల్గా ఇక్కడ 2 అనేది సెర్చ్ చేయండి. ఓకే వెయిట్ గైస్ ఇక్కడ మరి అయితే 2 అనేది ఇచ్చేయండి. సో 2 అనేది ఇచ్చేసిన తర్వాత మ్యాక్స్ ఇచ్చేద్దాం. వెయిట్ గైస్ బ్యాలెన్స్.
సో ఓకే. సో సింపుల్ మళ్ళీ అయితే బ్యాంక్ స్వాప్‌లోకి అయితే రండి. సో కనెక్ట్ అనే ఆప్షన్‌లోకి అయితే రండి. మళ్ళీ టోకెన్ పాకెట్ అని ఉంది కదా! సో టోకెన్ పాకెట్‌లోకి అయితే రండి. సో టోకెన్ పాకెట్‌ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ కేక్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఈ కేక్ అనే ఆప్షన్‌లోకి అయితే వచ్చి సో నేను మీకు ఒక కాంటాక్ట్ అడ్రస్ అయితే ఇస్తాను. సో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో దాన్ని అయితే సెలెక్ట్ చేసి ఇక్కడ మీట్ టోకెన్ అని అయితే వస్తుంది. నేనైతే ఆల్రెడీ యాడ్ చేశాను. సో దాన్ని అయితే ఇవ్వండి. సింపుల్ ఇక్కడ 2 మీట్ టోకెన్ అయితే బై చేయండి. గ్యాస్ నేనైతే $1.5 అయితే చెప్పాను కదా! మనకి ఇది $2 అయితే బీఎస్సీ ఫీజు అయితే కట్ అవుతుంది. సో $2 మీకు పెట్టిన $2 ప్లస్ మనకి పర్ అకౌంట్కి అయితే $6 అయితే వస్తాయి. ఓకేనా, మీరు పెట్టిన $2 కూడా ఇందులో అయితే వచ్చేస్తాయి. అదైతే డోంట్ వర్రీ. సో మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అంటే $2 ప్లస్ మనకి పర్ అకౌంట్కి అయితే $6 అయితే వస్తుంది. సో అదైతే గుర్తుపెట్టుకోండి. ఇందులో జీరో ఇన్వెస్ట్మెంట్ అయితే మనకి ప్రాఫిట్ అయితే ఉంటుంది. కాకపోతే మనం $2 అయితే ముందు పెట్టాలి. సో మళ్ళీ మనకైతే రిటర్న్ వస్తాయి. సో ఓకే, ఇక్కడ 2 టోకెన్ అయితే సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ చేసుకున్న దగ్గర స్వాప్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. సో స్వాప్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ స్వాప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మళ్ళీ ఒక యాక్సెప్ట్ అని వస్తుంది. మళ్ళీ కన్ఫర్మ్ స్వాప్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. సో మనకైతే ఇక్కడ కన్ఫర్మేషన్ అయితే అవుతుంది. సో మళ్ళీ కన్ఫర్మ్ పేమెంట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. సో కన్ఫర్మ్ పేమెంట్ ఆప్షన్ మీద క్లిక్ సో గైస్ ఇక్కడ కన్ఫర్మ్ స్వాప్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో కన్ఫర్మ్ పేమెంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీ పాస్వర్డ్ అయితే పెట్టుకున్నారు కదా! సో పాస్వర్డ్ అయితే మళ్ళీ అడుగుతుంది. సో ఒకసారి అయితే పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయండి. సో పాస్వర్డ్ ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు అయితే కన్ఫర్మేషన్ అయితే అయిపోతుంది. సో టోకెన్స్ అయితే సక్సెస్ఫుల్గా అయితే బై అయితే అయిపోతాయి. సో గైస్ ఇందులో మీకు ఓవరాల్గా అయితే $3 అయితే ఫీజు అయితే ఉంటుంది. గైస్ మీరు పే చేసిన ఫీజు మొత్తం కూడా రిటర్న్ అయితే వస్తుంది. ప్లస్ $6 అయితే మనకి ప్రాఫిట్ అయితే ఉంటుంది పర్ అకౌంట్. అది అయితే గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మన ట్రాన్సాక్షన్ అయితే రిసిప్ట్ అయితే వచ్చింది. మనకి ట్రాన్సాక్షన్ అయితే కంప్లీట్ అయితే అయిపోయినట్టు. సో ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి అంటే సో మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేయండి. సో బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్ ఉంది కదా! సో దీని మీద జస్ట్ క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ హిస్టరీలో మీరు ఇందాక ఓపెన్ చేసిన వెబ్సైట్ లింక్ అయితే ఉంటుంది. సో ఆ గేమ్ లింక్ లెవెలప్ చేయవలసిన గేమ్ లింక్ వీమేట్స్. సో ఆ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. సో గైస్ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత మీకు ఎలాంటి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సింపుల్ ఇక్కడ చూడండి 0.4 మ్యాటీ టోకెన్ అయితే కనిపిస్తుంది కదా మనకి ఇక్కడ. సో ఈ టోకెన్ మీద అయితే క్లిక్ చేయండి. సో టోకెన్ మీద క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మ్యాక్స్ అనే బటన్ ఉంది కదా, అంటే మనం 2 టోకెన్స్ అయితే బై చేసాం కదా. సో ఇక్కడ మనం మ్యాక్స్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మ్యాక్స్ అనే బటన్ మీద క్లిక్ చేసుకోండి. మ్యాక్స్ అనే బటన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ అప్రూవ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో సింపుల్ ఈ అప్రూవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి కన్ఫర్మ్ పేమెంట్ అనే ఒక ఆప్షన్ అయితే వస్తుంది. సో ఇక్కడ మళ్ళీ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసి కన్ఫర్మ్ అయితే చేసేయండి. సో గైస్ మీరు పాస్వర్డ్ ఇచ్చి కన్ఫర్మ్ అనే బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ వస్తుంది. సింపుల్ మళ్ళీ ఇక్కడ కన్ఫర్మ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసి సో ఇక్కడ మళ్ళీ మనకి సమ్ ఫీజ్ అయితే కట్ అవుతుంది. ఇక్కడ కన్ఫర్మ్ టు పేమెంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ పాస్వర్డ్ అయితే ఇచ్చేసి ఇక్కడ మళ్ళీ కన్ఫర్మ్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేయండి. సో గైస్ మళ్ళీ మీరు కన్ఫర్మ్ అనే బటన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇట్లా 5 సెకండ్స్ అయితే లోడింగ్ అవుతుంది. ఇక్కడ సక్సెస్ అనే బటన్ అయితే వస్తుంది. మనకి సక్సెస్ అనే బటన్ వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ 2 టోకెన్స్ అయితే యాడ్ అయిపోతాయి. టోకెన్స్ యాడ్ అయిన వెంటనే ఇక్కడ మాల్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఈ మాల్లోకి అయితే రండి. సో వచ్చిన తర్వాత సో ఈ 2 టోకెన్స్తోనే ఇక్కడ చూడండి ఫస్ట్ వన్ ఇది ఉంది కదా, సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేయండి. సో ఇది ఒక్కసారి అయితే దీన్ని బై చేయండి. సో దీని మీద అయితే క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేయండి. ఓకేనా, ఒకసారి అయితే షవర్ జెల్ అంటారు దీన్ని. ఓకేనా, షవర్ జెల్ అయితే ఒక జెల్ అయితే బై చేయండి. 10 పీసులు అయితే వస్తాయి ఒక టోకెన్ నుంచి. ఓకేనా, తర్వాత శాండ్విచ్ అని ఉంది కదా ఇక్కడ. సో దీన్ని కూడా ఒకటైతే బై చేయండి ఒక టోకెన్ ఇచ్చి. ఓకేనా, సో శాండ్విచ్ని కూడా బై చేయండి. ఇక్కడ మనం షవర్ జెల్ని బై చేసాం అండ్ శాండ్విచ్ని కూడా బై చేసాం. ఓకేనా, ఇక్కడ మనకి టోకెన్స్ అయితే 0 అయితే అయిపోతాయి. సో ఇక్కడ మనం ఎందుకు బై చేసామో చెప్తాను. సో షవర్ జెల్ శాండ్విచ్ని బై చేసిన తర్వాత బ్యాక్ అయితే వచ్చేయండి. సో గైస్ మీరు బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు వర్క్ మీద క్లిక్ చేసినట్టయితే స్టార్ట్ అవుతుంది కదంటే పెట్ అయితే టైర్డ్ అయిపోయింది అయితే చెప్తారు. సో దీన్ని మనకైతే ఇప్పుడు మనం ఫుడ్ అయితే పెట్టాలి. ఇందాక మనం మాల్లోకి వెళ్ళి షవర్ జెల్ అది కొన్నాం కదా, సో ఇవే ఫుడ్ అనమాట దానికి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే పెట్ట మీద క్లిక్ చేయండి. ఓకేనా, సో ఈ పిల్లి ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇలాగ శాండ్విచ్ ప్లస్ ఇది కూడా వస్తుంది. సో మీరు ఏం చేస్తారంటే దీనికి శాండ్విచ్ మీద అయితే ఒకసారి క్లిక్ చేయండి. సో శాండ్విచ్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ చూడండి మనకి 20/20 HP అయితే పెరుగుతుంది దాన్ని. అండ్ శాండ్విచ్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ క్లిక్ చేయండి దీని మీద. అండ్ ఇక్కడ చూడండి షవర్ జెల్ ఉంది కదా, సో సింపుల్గా దీని మీద కూడా ఒకసారి అయితే క్లిక్ చేయండి. సో దీని మీద ఒకసారి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి 20/20 అయితే పెరుగుతుంది. అంటే మీరు ఇక్కడ 2 శాండ్విచ్ అండ్ 2 షవర్ జెల్ కూడా ఇక్కడ అయితే అయిపోతాయి. ఇట్లా 5 టైమ్స్కి అయితే వస్తుంది మీకు.
ఓకే గైస్, మీరు ఫుడ్ పెట్టిన తర్వాత ఇక్కడ మళ్ళీ వర్క్ అనే ఆప్షన్ అనేది క్లిక్ చేయండి. సో మళ్ళీ ఫస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మళ్ళీ ఫస్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకొక 1 అవర్కి మళ్ళీ ఇంకొక మనకి 5 XP అయితే పెరుగుతుంది. అంటే 5 పాయింట్స్ అయితే వస్తే లెవెల్ అయితే 1 అయితే కంప్లీట్ అయిపోయి లెవెల్ 2లోకి అయితే మీరు వచ్చేస్తారు. అండ్ మనకి ఇక్కడ 0.4 మ్యాటిక్ కూడా వస్తుంది. గైస్ ఇక్కడ మీరు పెట్టిన 2 మ్యాటిక్ టోకెన్ ఆటోమేటిక్గా ఇక్కడ మీకు గేమ్ వాలెట్లో అయితే డైరెక్ట్గా అయితే చూపిస్తుంది. అండ్ మీరు ఇక్కడ లెవెల్ 6 అయిపోయిన తర్వాత డైరెక్ట్గా ఇక్కడ అనదర్ 10 మ్యాటిక్ టోకెన్ అయితే వస్తుంది. దాని వాల్యూ అయితే వచ్చేసి $6 అనమాట. ఓకేనా. సో ఇక్కడ మనకి ఈ 1 అవర్ అయిపోయిన తర్వాత సో మళ్ళీ ఎట్లా అయితే క్లెయిమ్ చేయాలైతే చెప్తాను చూడండి. సో ఇక్కడ మళ్ళీ 1 అవర్ అయిపోయిన తర్వాత దీని అయితే మళ్ళీ ఫుడ్ అయితే పెట్టి అండ్ మళ్ళీ సెకండ్ లెవెల్ అయితే స్టార్ట్ చేయండి. అట్లా మీ దగ్గర ఫుడ్ అయిపోయింది అనుకోండి. సో మీ దగ్గర ఫుడ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఇవి 10 కూడా అయిపోయేసరికి 5 రౌండ్స్ అయితే అవుతాయి. ఇక్కడ మనకి 0.4 చొప్పున 5 రౌండ్స్కి మనకి మళ్ళీ ఇక్కడ మనకి 2 మ్యాటిక్ టోకెన్స్ అయితే వస్తాయి గేస్. ఓకేనా. మళ్ళీ మనకి ఇక్కడ 2 మ్యాటిక్ టోకెన్స్ అయితే వస్తాయి. 2 మ్యాటిక్ టోకెన్స్ వచ్చిన తర్వాత ఇక్కడ మాల్లోకి అయితే వెళ్ళి మళ్ళీ వీటిని అయితే పర్చేస్ అయితే చేయండి. ఓకేనా. మళ్ళీ వాటిని అయితే కొనండి. మళ్ళీ వాటిని కొని ఎట్లా ఫుడ్ అయితే మళ్ళీ దీనికైతే వేయండి. అలా లెవెల్ 6 అయితే చేయండి. ఓకేనా. సో మీరు లెవెల్ 6 అయితే కంప్లీట్ చేయాలి, గుర్తుపెట్టుకోండి గ్యాస్. మినిమం మీరు ఒక 10 అకౌంట్స్ నుంచి ట్రై చేసినట్లయితే మీకు ఫీజు అప్రాక్స్ $30 అయితే అవుతుంది. ఒకవేళ మీరు $30 ఇన్వెస్ట్ చేయలేకపోతే ఇది మనకి 25th అయితే ఎండ్ అయిపోద్ది గైస్. ఇది మీరు ఒక మినిమం ఒక 5 అకౌంట్స్ నుంచి అయితే ట్రై చేసినట్లయితే మీకు ఎక్కువ ప్రాఫిట్ అయితే వస్తుంది. 10,000% అయితే చెప్తున్నాను. పేమెంట్ అయితే 100% అయితే కన్ఫామ్. ఓకేనా. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక గూగుల్ ఫామ్ అయితే ఫిల్ చేయాలి. అండ్ రెఫరెంట్ అండ్ గూగుల్ ఫామ్ ఇది. సో దాన్ని ఎలా ఫిల్ చేయాలో చెప్తాను. సో గైస్ నేను మీకు ఒక డిస్క్రిప్షన్లో ఒక ఫామ్ లింక్ అయితే ఇస్తాను. సో ఈ అప్లికేషన్ యొక్క వెబ్సైట్ యొక్క రెఫరెంట్ అండ్ ఫామ్ లింక్ అయితే ఇస్తాను. సో దాన్ని అయితే బ్రౌజర్లో అయితే ఓపెన్ చేయండి. సో బ్రౌజర్లో ఓపెన్ చేసిన తర్వాత సో ఫామ్ ఓపెన్ అయిపోయిన తర్వాత గూగుల్ ఫామ్ ఇక్కడ మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ చూడండి యువర్ పెట్ ఐడి అని ఉంది కదా. సో ఒకసారి టోకెన్ పాకెట్లోకి అయితే రండి. సో టోకెన్ పాకెట్లోకి వచ్చిన తర్వాత సో ఇక్కడ చూడండి మన పెట్ ఐడి అయితే ఇక్కడ అనిపిస్తుంది. #ట్యాగ్ అయితే ఇచ్చేసి సో ఇక్కడ పెట్ ఐడి అయితే ఉంది కదా 2315362 అని చెప్పేసి సో ఆ పెట్ ఐడి అయితే ఇచ్చేయండి. సో పెట్ ఐడి ఇచ్చిన తర్వాత అండ్ సెకండ్ వచ్చేసి సో గైస్ ఇక్కడ మీరు చూడండి సెకండ్ వచ్చేసి యువర్ వాలెట్ అడ్రస్ అని అయితే అడుగుతుంది కదా. సో ఈ వాలెట్ అడ్రస్ ఏంటంటే ఇక్కడ మీరు ఇందాక BSC స్మార్ట్ చైన్ యొక్క నెట్వర్క్ని అయితే సెలెక్ట్ చేసుకోమని చెప్పాను కదా. సో ఇది గైస్ మీ వాలెట్ అడ్రస్. సో ఇక్కడ దీని అయితే క్లిక్ చేయండి. సో దీని అయితే క్లిక్ చేసిన తర్వాత కన్ఫర్మ్ అనే బటన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మనకు వాలెట్ అడ్రస్ అయితే కాపీ అయితే అయిపోతుంది. సింపుల్గా దీని అయితే క్లిక్ చేసి ఇక్కడ వాలెట్ అడ్రస్ని అయితే పేస్ట్ అయితే ఇచ్చేయండి. ఓకేనా. సో సింపుల్గా దీని అయితే ట్యాప్ చేయండి. లాంగ్ టైప్ అయితే చేసేది పేస్ట్ అయితే ఇవ్వండి. ఓకే. వాలెట్ అడ్రస్ అట్లా పేస్ట్ అవ్వకపోతే సింపుల్గా అయితే మళ్ళీ టోకెన్ పాకెట్లోకి అయితే రండి. సో ఇక్కడైతే బ్యాక్ అనే ఆప్షన్ ఉంటుంది కదా. సో బ్యాక్ అయితే రండి. సో గేమ్లోంచి అయితే బ్యాక్ అయితే వచ్చేయండి వెబ్సైట్లోంచి. సో వెబ్సైట్లోంచి బ్యాక్ వచ్చేసిన తర్వాత సో టోకెన్ పాకెట్లోకి అయితే వచ్చిన తర్వాత ఇక్కడ డిస్కవర్ సో ఓవరాల్ బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ ఎసెట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఎసెట్లోకి అయితే రండి. ఇక్కడ BNB ఆప్షన్ ఉంటుంది. సో BNB ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. రిసీవ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఈ వాలెట్ అడ్రస్ని అయితే కాపీ చేసుకోండి. సో కాపీ చేసుకొని సో ఇక్కడ ఈ ఫామ్ ఉంది కదా. సో ఈ ఫామ్లో అయితే ఫిల్ చేయండి. ఓకేనా. సో ఇక్కడ లాంగ్ ప్రెస్ అయితే చేసి ఇక్కడైతే పేస్ట్ ఇచ్చేయండి. సో పేస్ట్ ఇచ్చిన తర్వాత యువర్ ఇన్విటేషన్ అడ్రస్ అని ఉంది కదా. ఇక్కడ రెఫరల్ కోడ్ అయితే సబ్మిట్ అయితే చేయాలి. అప్పుడు మనకైతే సైన్ అప్ బోనస్ కింద అయితే 10 అయితే వస్తాయి అనమాట. ఓకేనా. 10 మీటర్ టోకెన్స్ అయితే వస్తాయి. ఇక్కడ ఈ ఫామ్ అయితే కంపల్సరీ ఫిల్ చేయాలి. సో మన లెవెల్ 6 నేను ఈ ప్రాసెస్ అంతా చెప్పేసిన తర్వాత లెవెల్ 6 అవ్వకముందు దీని అయితే ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయండి. గైస్ నేను మన టెలిగ్రామ్ ఛానల్లో ఒక ఇన్విటేషన్ అడ్రస్ అయితే ఇస్తాను. ఓకేనా. రెఫరల్ కోడ్ అని చెప్పేసి ఒక అడ్రస్ అయితే ఇస్తాను. సో ఆ అడ్రస్ అయితే ఇక్కడైతే పేస్ట్ చేసి ఇక్కడ ఫామ్ని అయితే సబ్మిట్ అయితే చేయాలి. ఓకేనా. సో అన్లిమిటెడ్ రెఫర్ బైపాస్ టిక్ చేసినప్పుడు మీకు ఆల్రెడీ నేను కూకాయిన్ అన్లిమిటెడ్ ట్రిక్లో చెప్పాను. సో ఏంటంటే వేరే బ్రౌజర్ అయితే క్లోన్ చేసి సో మీరు ఎన్నైతే అకౌంట్స్ చేసుకుంటున్నారో అన్ని జీమెయిల్ అకౌంట్స్తో ఆ గూగుల్ ఫామ్స్ అయితే ఫిల్ చేయాలి. ఓకేనా. సో మీరు చూడండి ఇక్కడ స్విచ్ అకౌంట్ గట్టమే క్లిక్ చేసినా సరే స్విచ్ అయిపోతే అప్పుడు కూడా జీమెయిల్ అయితే మార్చి అక్కడ గూగుల్ ఫామ్ అయితే ఫిల్ చేసుకోవచ్చు అనమాట. ముందైతే ఏం చేయాలి ఇక్కడ పెట్ ఐడి ఇవ్వాలి. తర్వాత మీ యొక్క BSC వాలెట్ అడ్రస్ ఇవ్వాలి. తర్వాత ఇక్కడ మీ ఇన్వైట్ రెఫరల్ కోడ్ అయితే ఇవ్వాలి. ఓకేనా. సో ఇదైతే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ అన్లిమిటెడ్ ట్రిక్ చేసినప్పుడు ఏం చేయాలి అంటే సో అన్లిమిటెడ్ ట్రిక్ ఏదైతే అకౌంట్లో వేరే ఫేక్ అకౌంట్ అయితే క్రియేట్ చేస్తున్నారో అందులో పెట్ ఐడి ఇవ్వాలి. అందులో BSC అడ్రస్ ఇవ్వాలి. ఇక్కడ మీ మెయిన్ అకౌంట్ ఉంటుంది కదా ఏదైతే దేని నుంచి అయితే రెఫర్ చేద్దాం అనుకుంటున్నారో మీ మెయిన్ అకౌంట్ అడ్రస్ అయితే ఇక్కడ BSC అడ్రస్ అయితే ఇవ్వాలి. సో ఇచ్చి ఫామ్ అయితే సబ్మిట్ అయితే చేయాలి. ఇప్పుడు అన్లిమిటెడ్ రెఫర్ బైపాస్ టిక్ ఎలా చేయాలి అయితే చెప్తాను చూడండి. సో ఇక అన్లిమిటెడ్ రెఫర్ బైపాస్ టిక్ చేయడానికి సో మీరు ఏ అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకునే అవసరం లేదు. సో ఈ టోకెన్ పాకెట్ ఉంది కదా. సో టోకెన్ పాకెట్లో అయితే బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత సో ఇక్కడ చూడండి ఇక్కడ ప్లస్ సింబల్ అయితే ఉంటుంది. సో దీని మీద అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఇక్కడ చూడండి ఇక్కడ మనకైతే ఒక ప్లస్ సింబల్ అయితే ఉంటుంది వాలెట్ అనే ఆప్షన్ మీద. దీని మీద అయితే క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బైనాన్స్ స్మార్ట్ చైన్ అనగానే
క్లిక్ చేయండి గైస్. ఓకేనా, మనకి బైనాన్స్ స్మార్ట్ చైన్ వాలెట్ అడ్రస్తో అంగానే పని కాబట్టి సో ఇక్కడ మనకి బైనాన్స్ స్మార్ట్ చైన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మళ్ళీ క్రియేట్ వాలెట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. సో ఇందాక యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ నుంచి వీడియో అయితే ఎలా అయితే చెప్పాను, సో అదైతే ఆ స్టెప్స్ ఫాలో చేసినట్లయితే మీకు మళ్ళీ ఒక కొత్త వాలెట్ అయితే వస్తుంది. సో మళ్ళీ నేను సేమ్ లింక్ అయితే వెబ్సైట్ని అయితే ప్లేస్ చేయండి. సో ఎట్లా అయితే ఫస్ట్ నుంచి మనం అప్లై అయితే చేసామో సో అట్లా టోటల్ అయితే అప్లై చేసుకొని వచ్చేయండి. 100% అయితే మీకు పేమెంట్ అయితే వస్తుంది. ఓకేనా, సో గైస్ మినిమం ఇక్కడ మనకి ప్రాఫిట్ ఎంత వస్తుందో అయితే చెప్తాను చూడండి. సో ఫస్ట్ మీరు సైన్ అప్ బోనస్ కింద అయితే $6 అయితే వస్తాయి. అండ్ ప్లస్ సెకండ్ ఓకేనా, మీరు ఒక రెఫర్ బైపాస్ చేశారనుకోండి. సో రెఫర్ బైపాస్ చేసిన అకౌంట్లో సైన్ అప్ బోనస్ అయితే $6 ప్లస్ మీరు రెఫర్ చేసినందుకు మీకు ఒక $6 అయితే వస్తాయి. ఓకేనా, అంటే ఇక్కడ మనకి $12 అయితే యాడ్ అవుతున్నాయి. ఓకేనా, ఫస్ట్ మీకు మెయిన్ అకౌంట్కి మాత్రం $6 వస్తాయి. తర్వాత నుంచి ప్రతి అకౌంట్కి $12 కింద అయితే వస్తాయి. మీరు ఒక 5 అకౌంట్స్ చేసినట్లయితే 5 12 $60 అయితే ప్రాఫిట్ ఉంటుంది గైస్. ప్లస్ మెయిన్ అకౌంట్ $6 ఒకటి అంటే $66 అయితే ప్రాఫిట్ ఉంటుంది. అండ్ 5 3 మీకు ఇక్కడ $15 ఇన్వెస్ట్మెంట్ కూడా మీకు మీ యొక్క గేమింగ్ అకౌంట్లో ఉంటుంది. సో దాన్ని ఎలా విత్డ్రా చేసుకోవాలని అయితే నేను చెప్తాను. సో టెలిగ్రామ్లో షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. $15 మీరు ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు మీరు పెట్టినట్లయితే మీకు $15 మీరు పెట్టిన మీరు ఇన్వెస్ట్మెంట్ ప్లస్ $66 అయితే ప్రాఫిట్ ఉంటుంది. మీరు 5 అకౌంట్స్ కనుక చేసినట్లయితే మీరు $30 ఇన్వెస్ట్మెంట్ చేసి 10 అకౌంట్స్ కనుక చేసుకున్నట్లయితే ఓకేనా, 10 అకౌంట్స్ కనుక చేసుకున్నట్లయితే మీకు ఇక్కడ $122 సంథింగ్ అయితే ప్రాఫిట్ ఉంటుంది గైస్. బిగ్గెస్ట్ ప్రాఫిట్ అయితే ఉంటుంది. సో ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు. సో మిస్ అయిన వాళ్ళు మాత్రం సో చాలా అంటే చాలా బాధపడతారు. సో పేమెంట్ అయితే వచ్చిన తర్వాత సో ఇదైతే మనకి 25th అయితే ఎండ్ అయిపోతుంది. సో అందరూ కూడా కంపల్సరీ అయితే ట్రై చేయండి. సో వీడియో ఎలా ఉంది, సో వీడియో నచ్చితే వీడియోకి అయితే లైక్ చేయండి. సో ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే టెలిగ్రామ్ ఛానల్లో మెసేజ్ చేయండి. సో రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ.